ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ సమూయేలు గ్రంథం బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు మనం ధ్యానించుకొనబోతున్న వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచినటువంటి వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదువుకుంటూ ఎదురుకెళ్ళినట్లయితే 2వ వచనం, రాజును ప్రవక్త అభిషేకిస్తాడు. అంతేకాదు రాజుకు పట్టాభిషేకం కూడా ఉంటుంది. అయితే పట్టాభిషేకం రాజకీయ కార్యక్రమం, అభిషేకం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం అన్నమాట. గమనించాలి. అభిషేకం ద్వారా పిల్లల అభ్యర్థి దేవుని ప్రతినిధిగా ప్రజలకు పరిచయం అవుతాడు. వింటున్నారా? రాజును ఒక యాజకుడు కానీ ప్రవక్త కానీ అభిషేకించాలి. అభిషేక తైలం ఎంతో విలువైనటువంటిది. ఒలివ నూనె, బోళము మొదలైనటువంటి ఈ పరిమళముల మిశ్రమంతో అది తయారవుతుంది. అది పరిశుద్ధాత్మ కుమ్మరింపునకు సంకేతంగా ఉంటుందన్నమాట. దేవుని జ్ఞానము కలిగి బాధ్యతాయుతంగా రాజు పరిపాలన చేయాలి. పిల్లలు గమనించాలి. 9వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయినటువంటి గార్ధములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపురముండు దేని కొండకు చేరుదువు, దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైనటువంటి స్థలము నుంచి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడను. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. గమనించాలి. దేవుడు తోడుగా నుండును గనుక నీ సూచనలు నీకు సంభవించిన తరువాత, ఈ సూచనలన్నీ నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. ఆ దినమననే ఆ సూచనలు కనబడెను. ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ 10వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. నూనెతో అభిషేకించడం దేవుని అభిషేకానికి గుర్తు. సౌలు 3 వేరు సమయాలలో రాజుగా అభిషేకించడం జరిగింది. ఇక్కడ రామాలో ఇది గోప్యంగా జరిగింది, అంటే ఎవరికి తెలియకుండా. సమూయేలు తప్ప మరి ఎవరు కూడా దీన్ని చూడలేదు. మిస్పాల్లో మిస్పా ఐడియా ఉంది కదా, అక్కడ మాత్రం బాహాటంగా అంటే అందరికి తెలిసేలాగా ప్రకటించడం జరిగిందనమాట. తర్వాత గిల్గాల్లో సౌలు రాజుగా స్థిరపడ్డాడు. వీళ్ళు గమనించాలి. సమూయేలు హోదా, అతని కుటుంబం వారి ఆధిక్యత తగ్గిపోయింది. ఎందుకంటే సమూయేలు ఇప్పుడు ముసలివాడైపోయాడు. వాళ్ళ కుటుంబంలో కుమారులు సరిగ్గా లేరు. ఇంకా వాళ్ళ హోదా అంతా తగ్గిపోయింది అనమాట. అయినా కానీ అతడు సౌలును రాజుగా గుర్తించాడు. ఇతరులు ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వహించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని సేవకులు తెర వెనక్కు తప్పుకోవడం ఎంతైనా అవసరం. ప్రియులారా, గమనించాలి. యోహాను సువార్త 3:30 చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 నుంచి 7 వచనాల్లో మనం చూసినట్లయితే సమూయేలు ఎవరో సౌలుకు తెలియదు అంటండి. చూసారా? ఆ ఊర్లో ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుడు కూడా సౌలుకి తెలియదంట. అతడు ఇస్తున్నది దేవుని సందేశమో కాదో సౌలుకు తెలిసే అవకాశం లేదు. ఈ సౌలు గారు
మరి దేవుని నిజమైనటువంటి ప్రవక్త అని చెప్పేసేసి ఈ సమూయేలు సౌలు తెలుసుకునేలా మరి అతని గురించి సందేశం నమ్ముకునేలాగా సమూయేలు అతనికి 3 సూచనలు ఇచ్చాడు. బాబు నువ్వు రాజు అవుతావు ఇజ్రాయేల్ మొత్తం మీద అని చెప్పేస్తే ఎలా నమ్మేస్తాడు అసలని? ఏం ఆధారం ఉన్నది అసలని? అభిషేకించాడు, నూనె రాశాడు. అసలు సమూయేలు అంటేనే ఎవరో తెలియదు ఎవరికి? సౌలుకి. నువ్వు రాజు అవుతావు అంటే ఎలా నమ్ముతాడు? అందుకనే 3 సూచనలు వస్తూ ఉన్నాడు అనమాట. వింటున్నారా? అవి నువ్వు వెళ్ళే దారిలో జరుగుతాయని చెప్తూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి. ఇక్కడ సౌలుకి ఎస్ నిజమే ఇది జరుగుతూ వచ్చిందంటే ఎస్ అని నమ్మటానికి కొన్ని చెప్తా ఉన్నాను అనమాట. ఇక్కడ సౌలు విషయం చూసినట్లయితే పెద్ద కలుపుకోలుతనం లేనటువంటి ఒక రైతు కొడుకండి సౌలు. ఎవరంటండి అంటే పెద్ద యాక్టివ్ పర్సన్ ఏమి, అందరితో కలుపుకోలుతనం ఉన్నటువంటి వ్యక్తి ఏమీ కాదు. జస్ట్ ఒక మామూలుగా ఒక రైతు బిడ్డ అన్నమాట. కానీ ఉన్నవాళ్ళు దేశంలో ఏం జరుగుతుందో అంతగా అతను పట్టించుకోడు. ఎవరు? సౌలు గారు. ఇతడే సైన్యాలు నడిపించేటువంటి వీరుడు. గమనించాలి. దేశాన్ని లేటువంటి రాజు అయ్యాడు, కానీ ఏమీ తెలీదు. దేవుడు ఒక వ్యక్తిని ఏదైనా పని చేసేందుకు ఎన్నుకుంటే దానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను అతనికి ప్రసాదిస్తాడు, దేవుడే ఇస్తాడు. ఎలాంటి నాయకుడిగా ఉండవలసిందో అలా ప్రియులరా సౌలు కాలేదన్నమాట. కానీ దీనికి కారణం దేవుడు అతనికి నాయకత్వ సామర్థ్యం ఇవ్వకపోవటం కాదు. 7వ వచనంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అంటే అతన్ని రాజుగా స్థిరపరిచేటువంటి పనులేమిటో అవి చేయాలి. ఇక్కడ సౌలు చూసినట్లయితే ఒక రైతు బిడ్డగా ఉన్నాడు. ఏం చేయాలో ఎలా చేయాలో ఏంటి ఏం అర్థం కావట్లేదు. అంత అవగాహన కలిగినటువంటి వాడుగా లేడు. ఇక్కడ 8వ వచనం చూసినట్లయితే నాకంటే ముందు నీవు గిల్లగాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించటకే నేను నీ ఎద్దకు తిరిగి వస్తును. నేను నీ ఎద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను అని చెప్పేసి ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు. ఇది సౌలుకు పరీక్ష అనమాట. దీనిలో అతడు విఫలమైపోయాడు. గమనించాలి ప్రియులారా, విఫలమైపోయాడు. అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమే ఆ సూచనలు కనబడెను. వింటున్నారా? జరిగాయి. సమూయేలు దేవుని నిజమైనటువంటి ప్రవక్త అని చెప్పి దేవుని సందేశాన్ని తనకి ఇచ్చాడని చెప్పి దీనివల్ల సౌలుకు రూఢిగా అర్థమైందనమాట. దేవుడు ఒక మనిషిని ఒక పని కోసం నియమించాడంటే దేవుడు అతన్ని అలా నియమించాడని చెప్పేసేసి అతనికి స్పష్టంగా తెలియాలని చెప్పి కోరుకుంటాడు, అర్థం అవ్వాలనుకుంటూ ఉంటుంటాడు అనమాట. ప్రియులు గమనించాలి. ఈ వాక్య భాగంలో మనం ఒక ముఖ్య విశేషాన్ని గుర్తించాలి. సౌలు ఆత్మతో నింపబడ్డాడు కదా, మరి ఆ తర్వాత ఎందుకని చెప్పి అతడు దుర్మార్గుడు అయిపోయాడు? చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కదండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం కదండి, బైబిల్ చదువుతున్నాం కదండి, పాటలు పాడుతున్నాం కదండి, చాలామంది చాలా నీతిగా ఉంటారు కదండి, మళ్ళీ ఎందుకని దుర్మార్గులు అయిపోరండి అనేటువంటి ఆలోచన వస్తుంటుంది కదా. గమనించాలి. ఆ తర్వాత ఎందుకని అతను దుర్మార్గుడు అయిపోయాడని చెప్పి చాలామందికి ఆలోచన వస్తుంది. దీనికి కారణం ఉన్నది. పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుడు తాత్కాలికంగా ఆయా వ్యక్తులకు పరిశుద్ధాత్మ నింపుదలను గ్రహించాడు. తాత్కాలికంగా గమనించాలి. న్యాయాధిపతుల కాలంలో కూడా అలాగే జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి ప్రియులరా వివిధ రకాలైనటువంటి వ్యక్తులను తాత్కాలికంగా నింపాడు. పాత నిబంధనలో అవిశ్వాసుల మీద కూడా అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇది గమనించదగ్గ విషయం. సౌలు ఆరంభంలో కొత్త మనసు కలిగి పనిచేశాడు. 10వ అధ్యాయం 19వ వచనం మీరు చూడవచ్చు. అక్కడ పరిశుద్ధాత్ముడు అతనికి ఆ కొత్త మనసును దయచేశాడు. రాను రాను సౌలు అధికార గర్వంతో అహంకారంతో నిండిపోయినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. వింటున్నారా? దేవునికి దూరం అయిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతని నుంచి వెళ్ళిపోయి బయట నుండి అతను గద్దిస్తూ వచ్చాడు. ప్రియులు గమనించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఉండేటువంటి విధానం వేరే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు వేరే ఉంటుంది.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సౌలును నివాసం చేయట్లేదు. ఎందుకంటే అధికార దాహంతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి సౌలులోంచి ఈ పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి గద్దిస్తూ వస్తూ ఉన్నాడు. మనకి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం జరుగుతుందంటే, ఆయన వచ్చి పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకమును గురించి ఒప్పుకొన చేయను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? ఒప్పుకొన చేస్తారంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్లో మాత్రమే నివాసం చేస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు బయట నుంచి. కానీ ఆయన నివాసం చేసేది ఎప్పుడంటే, బ్రదర్ పరిశుద్ధాత్మ లేని మరి ఎలాగా బాప్తిసం అదే మారు మనసు వచ్చిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు బయట నుండి ఒప్పించేస్తాడు. ఇదిగో ఇది నీ పాపం, ఇది అని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి మనల్ని ప్రేరేపించి మన పాపాలను మనకు తెలియజేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తేనే మనం ఒప్పుకోగలుగుతాం. ఓకే, మారు మనసు పొందాం. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించాలంటే ఖచ్చితంగా విశ్వాసుల్లో మాత్రమే ఆయన జీవిస్తాడనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి నందు మనం విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నివాసం చేస్తూ ఉంటుంటాడు. వింటున్నారా? సౌలుకు క్రొత్త మనసు వచ్చింది, కానీ అది తాత్కాలికం. అది సంపూర్ణమైనటువంటి మారు మనసు కాదు. గమనించాలి. సౌలు తండ్రి అయినటువంటి కీసు గారికి గాడిదలు దొరికాయి, ఇప్పుడు కుమారుడే తప్పిపోయాడు. సౌలు క్రొత్త మనసు పొందాడు, కానీ క్రొత్త మనిషి కాలేదు. అమ్మా వింటున్నారు కదా? నేను సౌలు క్రొత్త మనసు పొందాడు, కానీ క్రొత్త మనిషి కాలేదు. ఇది గమనించాలి. చాలామంది అనుకుంటారు బాప్తిస్మం పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్టు కదా, పరిశుద్ధాత్మ కలిగినట్టు కదా అంటుంటారు చాలామంది. ఇప్పుడు ఒక దైవసేవకుడు ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళారన్న ప్రార్థన చేద్దారని చెప్పి, పాస్టర్ గారు కూర్చోండి అని అంటుందంట. కానీ కూర్చోట్లేదు పాస్టర్ గారు. ఎందుకంటే ఆవిడ చక్కగా ఒక బర్డ్ పెంచుకుంటుంది. ఆ బర్డ్ వచ్చి ఏం చేసిందంటే ఆ కుర్చీలో రెట్ట వేసింది. పాస్టర్ గారు ఏంటి, ఆవిడేంటి కూర్చోవాలంటుంది, కానీ ఆయన ఏమి కూర్చోవట్లేదు. ఎందుకంటే ఇది క్లీన్గా లేదు. అంతే, ఆయన అటు తిరిగి మళ్ళీ వస్తాలేమని చెప్పి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దాకా వస్తాడు, బయట నుంచి హెచ్చరికలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మనలో నివాసం ఉండాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి, విశ్వాసం అయి ఉండాలి, రక్షణ పొందాలి. ఈ మడత, మచ్చ, డాగు, కళంకం లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనలో నివాసం చేస్తూ ఉంటుంటాడు. వింటున్నారు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా? సౌలు క్రొత్త మనసు పొందాడు, కానీ క్రొత్త మనిషి కాలేకపోయాడు. ఆ మాటకు వస్తే బిలాము కూడా క్రొత్త మనసుతోనే మాట్లాడాడు. అలాగే ఇస్కరియోతు యూదా మనకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, అద్భుతాలు కూడా చేశాడు. కానీ మనిషి మారలేదు. మనసు మారింది కానీ మనిషి మారలేదు. ప్రియులరా, సౌలు వెళ్ళిపోతున్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఆహా ఇతని నడక ఎంత హుందాగా ఉందో. కానీ ప్రియులు గమనించాలి, సౌలు ఏం చేస్తున్నాడు? అబ్బా ఏమి హుందాగా నడుస్తున్నాడండి, ఏమి అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడని సౌలు అనుకుంటున్నాడు. నడక చూస్తున్నాడు, కానీ అతని నడత మాత్రం ప్రియులు గమనించాలి, మంచిది కాదు. నడక బాగుంది, నడత బాగోలేదు. ఈరోజు చాలామందిది నడక బాగుంటుంది, చాలా మంచిగా నడుస్తారు. కానీ నడకంటే బయటకు కనిపించండి ప్రియులదా. నడత అంటే క్యారెక్టర్ అనమాట. నడత ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ సౌలు చూస్తే నడక చాలా బాగుంది, హుందాతనంగా ఉంది. కానీ నడత మాత్రం, క్యారెక్టర్ మాత్రం మంచిది కాదు. ఇక్కడ ప్రవక్త పొరపాటు పడ్డాడు, ఎవరో సమూయేలు గారు. అలాగే నాతాను ప్రవక్త కూడా దావీదుకు దేవాలయం కట్టాలని చెప్పి పొరపాటు చేశాడు. తరువాత నాతాను తన పొరపాటును సరిదిద్దుకున్నాడు అనుకోండి. అలాగే సౌలుని గురించి సమూయేలు కూడా గొప్పగా అంచనా వేశాడు. అబ్బా ఏమి హైట్ అండి, ఎవరన్నా నిలబడ్డారంటే సౌలుకి భుజాల దాకా కూడా రారంట. అంటే జనాలందరికంటే ఆయన భుజాల హైటు. అంటే ఎంత హైట్ ఉంటాడో వేసుకోండి, అర్థం చేసుకోండి. అతనికి బయట ఉన్నటువంటి ఆ యొక్క ఆకారాన్ని చూసి అంచనా వేశాడు సమూయేలు గారు. కానీ అది సరికాదనమాట. వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? 10వ అధ్యాయం మన మొదటి సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేద్దాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుబడి దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చిన కనుక అతను వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. 11వ వచనం, పూర్వం అతని నెరిగినటువంటి వారందరూ అతని ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించుట చూసి కీసు కుమారునికి సంభవించినది ఏమిటి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకరు చెప్పుకొనగా. వీళ్ళు గమనించాలి,
వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి ఏమైపోయాడు, ఇలాగైపోయాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రవక్తల సమూహంలో అంటే మరి వాద్యాల తోడ్పాటులో సౌలు ఇలా చేశాడనమాట. ఇది బహుశా పరిశుద్ధాత్మ ప్రభావంతో దేవుని కొనియాడటం మాత్రమే అయి ఉండొచ్చు. గమనించాలి ప్రియులారా, సౌలు మార్పు చెందినటువంటి వ్యక్తి అయ్యేలా దేవుని ఆత్మ తన చర్యను ఆరంభించాడు. దీన్ని ప్రజలు చాలా ఆశ్చర్యంతో గమనించారు. వింటున్నారా? ప్రవక్త దేవుని మూలంగా పలుకుతాడు. కొన్నిసార్లు జరగబోయేటువంటి సంగతులను కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉంటుంటాడు. దేవుని పక్షాన మాట్లాడి ప్రజలను దేవుని వైపు మరల్చటం ప్రవక్తల యొక్క విద్యుక్తం అన్నమాట, వాళ్ళ ధర్మం. సౌలు స్నేహితులు అతని మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. అరే, సౌలుకి ఏమైందిరా బాబు, ఇదేమి సోద్యం అసలేని, సౌలు ప్రవక్త అయిపోయాడు ఏంటి, పాస్టర్ అయిపోయాడు ఏంటి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ వ్యక్తి, ఈ లోకానుసారమైనటువంటి ఈ వ్యక్తి ప్రవక్త కావడం ఏంటి, అసలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలంటేనే ఇతనికి గిట్టదు, దేవుడి గురించి అనేటువంటి అవగాహన లేదు, అసలు ఈ లోకంలో పాస్టర్ ఎవరో కూడా తెలియనటువంటి సమయాలేంటి, సౌలేంటి. ప్రియులు గమనించాలి, ప్రవక్త అయిపోయాడేంటి అని చెప్పి వాళ్ళు వ్యంగ్యంగా మత్తిపోయినట్టుగా చూస్తూ ఉన్నారన్నమాట. గమనించాలి ప్రియులారా. 12వ వచనం చూద్దాం మనం. ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను, అందుకు సౌలును ప్రవక్తల్లో నున్నాడా అని సామెత పుట్టెను. ఇక్కడ గమనించాలి ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే సౌలు తండ్రి భయభక్తులు లేనటువంటి వాడు. దేవుడు అంటే భయం భక్తి ఏమి తెలియదు, ఒక రైతు. తండ్రిని బట్టే కొడుకుంటాడు కదా, తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టు ఉంటారు కదా, తండ్రిని బట్టే కొడుకుని ఉంటారు కదా. అసలు వాళ్ళ తండ్రి ఏమో దేవుడు అంటే భయభక్తులు లేనివాడు, మరి అతను కొడుకు ఎలా ప్రవక్త అయ్యాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. 13-14 వచనాలు చూసినట్లయితే, అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు యొక్క పినతండ్రి అతన్ని పనివాడిని చూసి, మీరిద్దరు ఎక్కడికి పోతారని చెప్పి అడుగుగా, అతడు గార్ధవాన్ని వెతుకుపోతుమి, అవి కనపడకపోగా సమయంలో అంతకు పోతుమని చెప్పినప్పుడు. గమనించాలి, ఇక్కడ సౌలు పినతండ్రి ఎవరో కాదు, అబ్నేరు. ఇతను సంగతి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి సంగతి తెలుసుకోవాలని చెప్పేసి చూశాడనమాట. మీరు గమనించాలి, ఇక్కడ 15వ వచనం చూసినట్లయితే, సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబమును దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనిను కానీ రాజ్యం గూర్చి సమూయేలు చెప్పిన మాటలు అతనికి తెలపలేదు. చూసారా, ఇక్కడ మాత్రం సౌలు ఏమన్నాడంటే గార్ధబం దొరికినని చెప్పి సమూయేలు చెప్పాడు అంతే అని చెప్పేసి ఈ విషయంలో సౌలు గారు చాలా తెలివిగా వ్యవహరించాడు. ప్రవక్త చెప్పింది నెరవేరే వరకు మరి అతడు ఆ విషయంలో చాలా రహస్యంగా ఉండాలని చెప్పేసి రహస్యంగానే ఉంచాడు. 17, 18, 19 వచనాలు మనం చూసినట్లయితే, తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైనటువంటి మిమ్మను ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జన్మలన్నిటి నుండి వశం నుంచి విడిపించి తిని, ఆయనను మీరు దుర్దర్శలన్నిటిని ఉపద్రవాలన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమించుమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చెప్పినను మీ కుటుంబంలో చెప్పినను మీరు యెహోవా సన్నిధికి హాజరు కావాలను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దేవుడిని విసర్జించి దేవుడే రాజుగా ఉంటే దేవుడిని పక్కన పెట్టి ఏం కావాలంటున్నారంటే రాజు కావాలన్నారు అని చెప్పి ఆ విషయం చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారికి రాజు కావాలని చెప్పి కోరారు. ఇశ్రాయేలీలకు రాజు ఉండటం దేవుని చిత్తం కాదు. సౌలు రాజు అవ్వాలని దేవుడు అనుకోలేదు, ప్రజలు అనుకున్నారు కాబట్టి దేవుడు ఇచ్చాడంతే. దేవుడు సౌలును వారికి ఇచ్చాడు, వాళ్ళు అడిగారు కాబట్టి, కావాలని కోరారు కాబట్టి. అంటే ఇశ్రాయేలీలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నమాట. గమనించాలి, వాళ్ళు ఏం చేశారంటే సౌలును అంగీకరించారు. పిల్లలు గమనించాలి, సౌలును అంగీకరించారంటే దేవుని విసర్జించారన్నమాట. ఇశ్రాయేలీలకి మరి యెహోవా రాజు, కానీ వీరు మరో రాజు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. దేవుని తిరస్కరించినటువంటి వారు మరో రాజును కోరుకుంటున్నారు అన్నమాట. దానివల్ల ఎన్నో అగచాట్లు ప్రాప్తిచ్చే వాళ్ళకి అందరికీ కూడా. జాగ్రత్తగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 20వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు గోత్రములన్నిటిను సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడను.
21వ వచనం కూడా చూద్దాం. బెన్యామీను గోత్రం వారి ఇంట కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మత్రి ఇంట కూటమి ఏర్పడను. తరువాత కీసు కుమారుడైనటువంటి సౌలు ఏర్పడను. అయితే జనులు అతను వెతికినప్పుడు అతను కనబడలేదు. గమనించాలి, దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడేటువంటి పద్ధతి కాక ఇశ్రాయేలు ప్రజలు సమాజానికి సంబంధించిన విషయాల్లో దైవ సంకల్పాన్ని తెలుసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చీట్లు వేయటం, రెండోది ఏంటంటే ఉరిం తుమ్మిం అని చెప్పి ఇట్లా కాసుల్లాగా ఉంటాయి. అది అష్టాచం, అది మనం బొమ్మ బోర్స్ అంటాం కదా, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ బహుశా చీట్లు వేసి ఉంటారు. దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడని చెప్పి అప్పటికి సమూయేలుకు మాత్రమే తెలుసు. ఈ సంగతి జాతి అంతటికి కూడా తెలియజేసేందుకే ఇదంతా చేస్తూ ఉన్నారన్నమాట. అమ్మ వినాలి జాగ్రత్తగా. ఇక్కడ 10వ అధ్యాయం 20వ వచనంలో బెన్యామీను గోత్రం ఏర్పడింది. 10వ అధ్యాయం 21వ వచనంలో ఆ బెన్యామీను గోత్రంలో నుంచి మత్రి కూటం ఏర్పడింది అనమాట. అప్పుడు కీసు కుమారుడైనటువంటి సౌలు పేరు వచ్చింది. అంటే ఈ యొక్క ఊరిము తుమ్మిము లాటరీ పద్ధతులు వేసినప్పుడు అనమాట. సౌలేడి, అతను ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉన్నారు అందరూ కూడా. 22-23 చూస్తే, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సిన్నదే అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగినడని సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చి అతడు జన సమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అమ్మ వింటున్నారా? స్వతహాగా సౌలు భయస్థుడే, అందరితో కలిసేటువంటి వాడు కాదు. దేవుని ఆత్మ అతను మార్చివేశాడు. అయితే వీళ్ళు గమనించాలి, పాత స్వభావం కొత్త స్వభావంతో ఇంకా పోటీ పడుతూనే ఉంది. వింటున్నారా? ఇక్కడ దాగున్నాడు అంటాడు. సౌలును బయటికి తెచ్చారు. ఎందుకలా దాక్కున్నాడు అసలని? అదంతా నటన. తాను తగ్గించుకున్నట్లు నటిస్తున్నాడు సౌలు గారు. 24వ వచనం చూద్దాం. అప్పుడు 24వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచినటువంటి 24వ వచనం చూద్దాం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరూ అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టిచు రాజు చిరంజీవివునుగా కానీ కేకలు వేశారంటండి. వింటున్నారా ప్రియులారా? సమూయేలు సౌలును ప్రజలకు పరిచయం చేశాడు. అలా పరిచయం చేయగానే వారు ఏం చేశారంటే ఉద్రేకంతో రాజు చిరంజీవివునుగా అని చెప్పి నినాదాలు చేశారు. 25వ వచనం. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇంట్లకు పంపివేసెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందినటువంటి శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షించగలడని చెప్పుకొనుసు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసి ఊరకుండెను. ఇక్కడ గమనం బట్టి చూస్తే సౌలు రాజును బట్టి ప్రజలు ఉప్పొంగిపోయారు. ఎంతకాలం నిలుస్తుందో తెలియదు కూడా మనకి. దేవుడు ఒక క్రొత్త పనిని తలపెడితే దాన్ని చేసేందుకు మనుషులను కూడా దేవుడు సిద్ధం చేస్తాడు. దుర్మార్గులంటే దేవుడు ఒక కొత్త పనిని ఆరంభిస్తే హేళనగా దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉంటుంటారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు చూడొచ్చు అక్కడ. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు ఒక గ్రామీణస్థుడు, అంటే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, సాధారణ పౌరుడు. చాలామంది అంటారు కదా, నేను నాకు నార్మల్ పర్సన్ అని చెప్పేసేసి. అలాగా సౌలు ఒక గ్రామీణస్థుడు, రైతు కొడుకు, మామూలు ఆర్డినరీ పర్సన్ అనమాట. ఈ గాడిదలు కాసుకునేటువంటి వాడు అనమాట. ఇప్పుడు రాజు అయ్యాడు. ఆధ్యాత్మికమైనటువంటి యోగ్యత అతను ఏ మాత్రం కూడా లేవన్నమాట. అయితే ఇశ్రాయేలు ప్రజలకు గమనించాలి ప్రియులారా, బుద్ధి గుణము ఆ గుణపాఠం నేర్పాలని చెప్పేసి దేవుడు ఇట్లాంటి వ్యక్తిని గద్దెక్కించాడు, అంటే అధికారం ఇచ్చాడనమాట. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఏం చూస్తారంటే హృదయాలను చూడరు, వాళ్ళు పై రూపాలను చూస్తుంటారు. కాబట్టి సౌలుని చూడగానే అబ్బా ఏమి రాజు అని చెప్పి ఇంకా అరుస్తూనే ఉన్నారు, కేకలేస్తూనే ఉన్నారు. సౌలుకు ప్రియుల అధికారం ఇచ్చినటువంటి సౌలుకు దేవుడు అవకాశాలు కూడా ఇచ్చాడు. సౌలు మరి ఎలాగైనా సరే బాగుపడాలని చెప్పి ఎన్నో తరుణాలు ఇచ్చాడు. రాజు అయ్యాడు. అతనికి తన రాజధాని ఏదో కూడా తెలియదు. గమనించాలి, రాజు అయితే ఇప్పటికైనా రాజధాని ఏది, ఎక్కడి నుంచి రాజ్య పరిపాలన చేయాలో తెలియదు అనమాట. ఆయన ఏం చేశాడంటే తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఏ ఊరైతే ప్రియులు గమనించాలి, విశేషం అనమాట.
మత సంబంధ కేంద్రం ఏమో రామ, రాజకీయ కేంద్రం ఏమో గిబియా. గమనించాలి, రామ గిబియా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మత సంబంధమైనటువంటి కేంద్రం ఏంటంటే రామ, రాజకీయ కేంద్రం ఏంటంటే గిబియా. సౌలు మొదట ఏం చేశాడంటే తనకు వ్యతిరేకిస్తున్నటువంటి వారిని చూసి తాత్కాలికంగా మౌనంగా ఉన్నాడు. తర్వాత వారిపై కక్ష తీర్చుకున్నాడు అనుకోండి. ప్రజెంట్ అయితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోడు. ఇక్కడ 10వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే సమూయేలు సౌలుతో నీకు క్రొత్త మనసు వస్తుందని చెప్పి అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3:3లో నికోదేముతో ఒక మాట అంటాడు, నీవు క్రొత్త మనిషి అవుతున్నావు, క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించిన మనిషికి క్రొత్త స్వభావం వస్తుంది. అయితే సౌలు పూర్తిగా మారినటువంటి వ్యక్తి కాదు. మోషేను యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇత్రో గొర్రెలు కాస్తున్నటువంటి మోసే గొప్ప నాయకుడయ్యాడు. సౌలు ద్విమనస్కుడు, అంటే 2 మనసులు కలిగినటువంటి వాడు. దావీదు దేవుని హృదయానుసారి. పరిశుద్ధాత్మ శక్తి సహజాతీతమైనటువంటిది. పరిశుద్ధాత్ముడి ద్వారానే రూపాంతర జీవితం మనకు అలవడుతుంది. రక్షణ పొందినటువంటి ప్రతి మనిషి క్రొత్త మనిషి. సౌలుకోకు చెందినటువంటి మరి బూటకపు వ్యక్తులు కూడా ఈరోజున చాలామంది ఉన్నారు. సౌలు లాంటి వారు మన మధ్యలో, మన సంఘంలో మనతోటే చాలామంది ఉన్నారు. ద్విమనస్కులు అనమాట. ప్రియులారా, వింటున్నారా? సమూయేలు అనేక మంది ప్రవక్తలను సంఘటితపరిచాడు. ప్రవక్తల బడి స్థాపించాడు. దేవుని చిత్తాన్ని రాజుకు బయలుపరుస్తారు ప్రవక్తలు అనమాట. సమూయేలు కాలంలో గొప్ప ఉద్యమం కలిగింది. సమూయేలు దేవుడు వాడుకున్నటువంటి గొప్ప సేవకుడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల మాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు మన యొక్క గొప్పతనాన్ని కాదు కానీ, మనలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి కాదు కానీ, ఇక్కడ ప్రజలు నడక చూస్తారు, ప్రభువు నడత చూస్తాడు. నడక బాగుండి నడత బాగోపోతే మరి ఒక మాట ఉంది బైబిల్లో, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఇక్కడ కార్యారంభం అంటే సౌలు గారు ప్రారంభించినటువంటి ప్రారంభం చాలా ఉత్సాహంగా, కొత్త మనస్సు, నూతనంగా, అద్భుతంగా ఉంది. కానీ మనకు రాను రాను ముగింపుకి వెళ్ళినట్లయితే ఎట్లా ఉంటుందో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ సౌలు నడక బాగుంది కానీ నడత బాగోలేదు. ఇక్కడ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని తీసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని ప్రవక్తలు అంటే ఎవరో తెలియనటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజున మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం, దేవుడిచ్చే అధికారం తీసుకుంటూ ఉన్నాం, దేవుడిచ్చే సమస్తము కూడా పొందుకుంటూ దేవుడు ఎవరో తెలియకుండా జీవిస్తున్నామేమో. దేవుడు అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అయినా కూడా సౌలు తన పద్ధతిని, తన ద్విమనస్కతను పోగొట్టుకోలేదు, మనసు మార్చుకోలేదు. సరే, మిగతా విషయాలు మనం వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని ముగిందాం. యేసయ్య, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మాకు తెలియజేశావు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్.